బైబిల్లో కీర్తనలు 20 అధ్యాయం 7 వచనంలో కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని భక్తుడు అంటాడు. అవును, లోకంలో వ్యక్తులకు అతిశయించడానికి పలు విధాల కారణాలు ఉంటాయి. కానీ మన అతిశయం మాత్రం ప్రభువునందే ఉండాలి. ఈరోజు మీ నమ్మక ప్రభుపైన ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? లోకంలో చాలామంది తమకున్న ధనం, బలం, పలుకుబడి వీటన్నిటిని బట్టి చాలా అతిశయిస్తారు. అయితే మరికొందరు తమకున్న వాటిని బట్టి అతిశయించడమే కాక మన భక్తిని బట్టి, దేవునిపై మనకున్న విశ్వాసాన్ని బట్టి మనల్ని హీనపరుస్తారు. ఇంకొందరు మరికొంత ముందుకు వెళ్ళి మనకు హాని చేయాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ మీలో ఎవరైనా మీ విశ్వాసాన్ని బట్టి తరంబడేవారిగా ఉంటే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్లో నిర్గమాకాండం 14వ అధ్యాయంలో కూడా సరిగ్గా ఇలాంటి సందర్భాన్ని చూడవచ్చు. తనకున్న గుర్రాలను, రథాలను, సైన్యాన్ని బట్టి అతిశయించిన ఫరో, అతని సైన్యం దేవుని ప్రజల వెంట పడి తరమగా కేవలం దేవునిపై నమ్మకం ఉంచిన ఇశ్రాయేలీలు ఒక్క కత్తి కూడా తీయకుండానే దేవుడు వారందరినీ నేలమట్టం చేశాడు. అవును, దేవుడు తాను నమ్ముకున్న వారి కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. వారి శత్రువులను మరెన్నడూ చూడకుండా చేశాడు. అది మనకు మన దేవునిలో ఉన్న అతిశయం. అందుకే ఆయనే మన రక్షకుడు, మన విమోచకుడు, మన అతిశయం. కాబట్టి శత్రు బలాన్ని చూసి భీతి చెందక మన దేవుని సహాయాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనలో అతిశయిద్దాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.